హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీష్ శ్రావణి వ్లాగ్స్. ఏంటి ఈరోజు స్టార్టింగ్‌కి కట్ చేసిన కూరగాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? మమ్మీ ఈరోజు వెజ్ పులావ్ చేస్తున్నారు ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి. అమ్మ చేసే వెజ్ పులావ్ మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. కుక్కర్‌లో ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ హోల్ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి. అలాగే అందులో మిల్ మేకర్ అవి కొంచెం సేపు హాట్ వాటర్‌లో వేసి తీసేయాలి ఒక 5 మినిట్స్. దాన్ని ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా వేసేసుకుని ఒకసారి తిప్పాలి వాటిని. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని బాగా కలపాలి. అలాగే ఒక 5 మినిట్స్ వరకు వాటిని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత నేను ఇందులో రైస్‌కి నార్మల్ రైసే తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది. బియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం నానబెట్టుకోవాలి. ఇక్కడ మమ్మీ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నారు. దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇదిగో వాటర్ పోసుకున్న తర్వాత అలా వాటర్‌ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ స్టేజ్‌లో మీకు సాల్ట్ అది సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి. అందులో మమ్మీ కొంచెం వెన్నపూస వేశారు. వెన్నపూస ఏస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఇక్కడ మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో. హాయ్ ఏ కాదురా హాయ్ యశో నువ్వు కూడా హాయ్ చెప్పు. అమ్మకి ఆరి వేరే యాద్ చేస్తావా? అమ్మ కొడుకులో సెలవుకుండా ఉంటావా? అమ్మ బిడ్డలో సెలవుకుండా ఉంటావా? అమ్మకి ఏ చేత ధర్మం చేసి దానం చేసి దాన్ని పెట్టుకో. బలం మీద అమ్మకి రైట్ అండి ఏ చేత సెకండ్ ఇచ్చి మీకై దాన్ని పెట్టుకెళ్ళి అమ్మకి మీకై బాబు కాళ్ళ దగ్గర వేయాలి. దండం పెట్టుకున్నానా షార్ట్ అప్లోడ్ చేద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.